నమస్తే జననాడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ నిలిపివేయాలని ఎస్ఈసి ఆదేశాలకు ట్విస్ట్ ఇచ్చిన జగన్ సర్కార్. రేపటి నుంచి రెండో విడత జగనన్న అమ్మఒడి పథకం. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. కొత్త జిల్లాల ఏర్పాటుపై 26 జిల్లాలు 57 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదన. రెండో విడత జగనన్న అమ్మఒడి పథకం ఈ నెల 11వ తేదీన అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. అమ్మఒడి గతంలోనే ప్రారంభించిన పథకం అయినందున యథావిధిగా అమలు అవుతుందని, అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అమ్మఒడి పథకం పంపిణీ కార్యక్రమాలను గ్రామాల్లో చేపట్టకూడదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం చేపట్టడం కోడ్ ఉల్లంఘన కిందకు రాదని, అయితే గ్రామీణ లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేయరాదని కండిషన్ పెట్టారు. అయితే సంక్షేమ పథకాలను ఎట్టి పరిస్థితులలోనూ ఆపేది లేదని రాష్ట్ర మంత్రులు తేల్చి చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉన్నందున ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ స్పష్టంగా ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కు చెప్పారని, ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికల విధులకు హాజరు కాలేమని చెప్పాయని గుర్తు చేశారు. అయినా కూడా నిమ్మగడ్డ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ఆక్షేపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో అమ్మఒడి పథకం ఎట్టి పరిస్థితులలోనూ ఆగదని తేల్చి చెప్పారు. సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరులో రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. నేరుగా తల్లుల ఖాతాల్లోనే అమ్మఒడి డబ్బులు జమ చేస్తామని వెల్లడించారు. మొత్తం 44,891 మందికి అమ్మఒడి వర్తిస్తుందని వివరించారు. రెండో విడతలో 1.76 లక్షల మందికి అదనంగా లబ్ధి చేకూరనుందని వెల్లడించారు. 6,161 కోట్ల రూపాయలతో అమ్మఒడి పథకం అమలు చేస్తున్నామని ఆదిమూలపు మంత్రి అనిల్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు కాకుండా చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబును మహిళలే తరిమే కొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబుకు డిపాజిట్లు దక్కవని తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పదని మంత్రి అనిల్ జోస్యం చెప్పారు. మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు ఆపేందుకు ముందుకు రావాలని హితవు పలికారు. కాగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకూడదు. కానీ జగన్ సర్కార్ మాత్రం ఏకంగా 44 లక్షల మంది అకౌంట్లలో అమ్మఒడి డబ్బు వేసేందుకు రెడీ అయిపోయింది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రుల మాటలను బట్టి తెలుస్తోంది. దీంతో ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఆన్లైన్ తరగతులను ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 7 నుంచి 10వ తరగతి విద్యార్థులను మాత్రమే పాఠశాలకు అనుమతించి బోధన సాగిస్తున్నారు. సంక్రాంతి తర్వాత జనవరి 18 నుంచి 7వ తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులను ప్రారంభించాలని ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఒక్కపూట మాత్రమే తరగతులు నిర్వహించడంతో మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే పాఠశాలలు పనిచేస్తున్నాయి. ఉదయం పూట తరగతులను నిర్వహించి మధ్యాహ్న భోజనం తర్వాత పాఠశాలను ముగిస్తున్నారు. అయితే జనవరి 18వ తేదీ నుండి తరగతులను 2 పూటలా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఇక నుండి కరోనాకు ముందున్న మాదిరిగానే పాఠశాలలను నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాష్ట్రంలో గత నవంబర్ 2వ తేదీ నుండి 9, 10 తరగతులు, డిసెంబర్ 14 నుండి 7, 8 తరగతులను ప్రారంభించారు. సంక్రాంతి తర్వాత జనవరి 18 నుండి 6 ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులను ప్రారంభించనున్నారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతుండటంతో వారిని సమాయత్తం చేసేలా బోధన సాగించాలని భావిస్తున్నారు. ఇందుకు జిల్లాల వారీగా 100 రోజుల కార్యాచరణ తయారు చేస్తున్నారు. 1 నుండి 5 తరగతుల నిర్వహణపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులను జనవరి 18 నుండి ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలో దివిస్ ఫార్మా పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆందోళన చేస్తున్న బాధితులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం పరామర్శించారు. అయితే పవన్ పర్యటనకు ముందు హైడ్రామా చోటు చేసుకుంది.
తొలుత పవన్ పర్యటనకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు తర్వాత ఏం జరిగిందో గానీ అనుమతించారు. ఈ అంశంపై మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత జీవి హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ, బీజేపీ, జనసేన ఒకతాను ముక్కలేనని, ఢిల్లీ పెద్దల ఫోన్తోనే పవన్ పర్యటనకు అనుమతి వచ్చిందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ, బీజేపీ, జనసేన మూడు ఒకతాను ముక్కలే. పవన్ కళ్యాణ్ పర్యటనకు ముందు అనుమతి ఇవ్వనని, శాంతి భద్రతల సమస్య ఉందని చెప్పిన తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఢిల్లీ ఫోన్తోనే పవన్కు అనుమతి ఇచ్చారు అని ధ్వజమెత్తారు. పవన్ పర్యటనను తాను సమర్థిస్తానని, దివీస్ తరలిపోవాలని నేను కోరుతున్నానని అన్నారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా దివీస్ను వ్యతిరేకించిన జగన్ ఇవాళ పరిశ్రమ ఏర్పాటుకు ఎలా అనుమతి ఇస్తారని నిలదీశారు. దళితుల విషయంలో పోలీసులు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, సివిల్ సర్వీస్లో నేర్పింది ఇదేనా అని ప్రశ్నించారు. తన పర్యటనకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వవద్దని చెబితే పవన్ ఢిల్లీ నుండి ఫోన్ చేయించి అనుమతి పొందారని వ్యాఖ్యానించారు. జగన్ కంటే పవనే బలవంతుడు, కానీ ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడడం లేదని విమర్శించారు. ఉపరాష్ట్రపతి మరీ బలవంతుడని, ఆయన కూడా హోదా గురించి మాట్లాడడం లేదన్నారు. ఆయన తలుచుకుంటే ప్రత్యేక హోదా రాదా? జనసేన అధినేత అడిగితే కేంద్రం ఇవ్వదా అని ప్రశ్నించారు. దివీస్ పోతే పవన్ ఘనతే అన్నారు. దివీస్ సంస్థపై గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నామంటూ అప్పట్లో సీఎం జగన్ చేసిన ప్రసంగాన్ని పవన్ కళ్యాణ్ ప్లే చేశారు. ఆనాడు మీరిచ్చిన మాటలను మీరే నిలబెట్టుకోవాలని సీఎం జగన్ను పవన్ డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో దివీస్కు అనుమతులు ఇవ్వబోమని చెప్పారు. ఇక రాజకీయ నాయకులకు ప్రజలే విలువలు నేర్పించాలని పవన్ వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం వేసిన ఉన్నత స్థాయి కమిటీ పలు ప్రతిపాదనలు చేసింది. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. మొత్తం 26 జిల్లాలు, 57 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. జిల్లాల ఏర్పాటులో పెద్ద ఆటంకంగా ఉన్న అరకు లోక్సభ నియోజకవర్గంలో పాడేరు, పార్వతీపురం కేంద్రంగా 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. అలాగే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 38 రెవెన్యూ డివిజన్లలో మార్పులు, చేర్పులు చేయాలని సూచనలు చేసింది. కొత్తగా 9 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్న వాటిలో 3టిని రద్దు చేయవచ్చని తన నివేదికలో పేర్కొంది. జిల్లాల నుండి సేకరించిన సమాచారం, ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలను క్రోడీకరించి కొత్త జిల్లాలు, ముఖ్య కేంద్రం, వాటి పరిధిలో రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలతో కమిటీ నివేదికను రూపొందించింది. ప్రతి జిల్లాలోనూ 2 నుండి 3 డివిజన్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయడం విశేషం. బాపట్ల జిల్లాలో బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్లు ఉండాలని ప్రతిపాదించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కొత్త పోలీసు జిల్లాల హద్దులపై ఆ శాఖ దృష్టి సారించాలని సూచించింది. విద్య, ఆరోగ్యం, అటవీ, కమర్షియల్ ట్యాక్స్లు, ఇంజనీరింగ్ తదితర శాఖలు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది. కొత్త జిల్లాల ఏర్పాటులో విస్తీర్ణం, జనాభా, ఆదాయం, చారిత్రక అనుబంధాలు, భౌగోళిక కొనసాగింపు, ప్రజా ప్రయోజనాలు, సమస్యలు, విద్యా సాంస్కృతిక అవసరాలు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక పురోగతి తదితర అంశాలపై పరిగణలోకి తీసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా ఏర్పాటుకు అనుసరించిన విధానాలను ప్రస్తావించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని ఉదయగిరి నియోజకవర్గ మండలాలను కందుకూరు డివిజన్లోకి, ఆత్మకూరు నియోజకవర్గ మండలాలను నెల్లూరు డివిజన్లోకి చేర్చాలని సూచించింది. పశ్చిమ గోదావరి జిల్లా కుకునూరు డివిజన్ పరిధిలోని పోలవరం నియోజకవర్గ మండలాలను కొత్తగా ఏర్పాటయ్యే జంగారెడ్డిగూడెం డివిజన్లోకి చేర్చాలని, తూర్పు గోదావరి జిల్లా ఎటపాక డివిజన్ పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గ మండలాలను కొత్తగా ఏర్పాటయ్యే రంపచోడవరం డివిజన్లోకి చేర్చాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జగన్ సర్కారు ట్విస్ట్ ఇచ్చింది. అమ్మఒడి గతంలోనే ప్రారంభించిన పథకం అయినందున యథావిధిగా అమలు అవుతుందని, అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అమ్మఒడి పథకం పంపిణీ కార్యక్రమాలను గ్రామాల్లో చేపట్టకూడదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం చేపట్టడం కోడ్ ఉల్లంఘన కిందకు రాదని, అయితే గ్రామీణ లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేయరాదని కండిషన్ పెట్టారు. అయితే సంక్షేమ పథకాలను ఎట్టి పరిస్థితులలోనూ ఆపేది లేదని రాష్ట్ర మంత్రులు తేల్చి చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉన్నందున ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ స్పష్టంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కు చెప్పారని, ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికల విధులకు హాజరు కాలేమని చెప్పాయని గుర్తు చేశారు. అయినా కూడా నిమ్మగడ్డ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ఆక్షేపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో అమ్మఒడి పథకం ఎట్టి పరిస్థితులలోనూ ఆగదని తేల్చి చెప్పారు. సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరులో రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. నేరుగా తల్లుల ఖాతాల్లోనే అమ్మఒడి డబ్బులు జమ చేస్తామని వెల్లడించారు. మొత్తం 44,891 మందికి అమ్మఒడి వర్తిస్తుందని వివరించారు. రెండో విడతలో 1.76 లక్షల మందికి అదనంగా లబ్ధి చేకూరనుందని వెల్లడించారు. 6,161 కోట్ల రూపాయలతో అమ్మఒడి పథకం అమలు చేస్తున్నామని ఆదిమూలపు మంత్రి అనిల్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు కాకుండా చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబును మహిళలే తరిమే కొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబుకు డిపాజిట్లు దక్కవని తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పదని మంత్రి అనిల్ జోస్యం చెప్పారు. మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రాణాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు ఆపేందుకు ముందుకు రావాలని హితవు పలికారు. కాగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకూడదు. కానీ జగన్ సర్కార్ మాత్రం ఏకంగా 44 లక్షల మంది అకౌంట్లలో అమ్మఒడి డబ్బు వేసేందుకు రెడీ అయిపోయింది. స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రుల మాటలను బట్టి తెలుస్తోంది. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పంచాయతీ పోరుపై ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. గత ఏడాది మార్చిలో జరగాల్సిన ఎన్నికలను కరోనా కారణంగా ఎస్ఈసీ వాయిదా వేయడం, దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం విగ్రహాల ధ్వంసం, పంచాయతీ ఎన్నికల చుట్టూరా తిరుగుతున్నాయి. ఈ విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుందని, ఇటువంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని పాలకపక్షం అంటోంది. భారీగా జనాలను పోగేసి సమావేశాలు, సభలు, ఇళ్ల పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలు, ర్యాలీ పెట్టుకుంటే లేని కరోనా ఎన్నికలు అంటేనే గుర్తుకు వస్తుందా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తాజాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రికి సంబంధం ఏంటి? స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల సంఘాన్ని నియంత్రించడానికి సీఎం ఎవరు? ముఖ్యమంత్రి తన వాళ్లతో స్థానిక ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పించడం ఏంటి అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. వయసు పెరిగే కొద్దీ హుందాగా వ్యవహరించాలి, కానీ చంద్రబాబు మరింత దిగజారుతున్నారని ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా బాబుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వయసు, అనుభవం పెరిగే కొద్దీ హుందాగా వ్యవహరించాలి, కానీ చంద్రబాబు మాత్రం మరింత దిగజారుతున్నాడు. ప్రజలు చిత్తుగా ఓడించి మూలన కూర్చోబెట్టడమే ఇందుకు కారణం. వెన్నుపోటు పొడవాలన్నా ఎవరినైనా నమ్మాలిగా, అందుకే కరోనా కేసులు పెంచి ప్రజలకే వెన్నుపోటు పొడవాలనుకుంటున్నాడని ఆరోపించారు. తాను ఐపీఎస్ అధికారుల సంఘం నుంచి ఎలాంటి ప్రయోజనాలు ఆశించడం లేదని, కేవలం ప్రభుత్వం నుంచి వేధింపులు లేకుండా చూడాలన్నదే తన అభిప్రాయమని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. తనను ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని, పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని, ఈ విషయంలో తనకు మద్దతు తెలపాలని ఐపీఎస్ అధికారుల సంఘానికి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై స్పందించిన ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆయనకు షాక్ ఇచ్చింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సమయంలో మేము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కుమారుడి కంపెనీకి అడ్డగోలుగా కీలక కాంట్రాక్టును కట్టబెట్టడం ద్వారా భారీ అవినీతికి పాల్పడ్డారనేది ఆరోపణ. ఇంటెలిజెన్స్ తరపున అప్పట్లో ఆయన ఇజ్రాయెల్ నుండి క్రిటికల్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ పరికరాలను కొనుగోలు చేశారు. రక్షణ, హోం, విమానయాన శాఖల నుండి లైసెన్స్ లేని కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపుల, చిట్యాల గ్రామాల్లో 117.14 ఎకరాల భూములను 11 మంది బినామీల పేరిట ఆయన కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ చర్యలను ఆయన సవాల్ చేస్తూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు వెళ్లారు. బెయిల్ పిటిషన్పై విచారణ చేసిన హైకోర్టు 2 వారాల పాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసుల్ని ఆదేశించింది. జనవరి 18వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు జనవరి 18వ తేదీకి వాయిదా వేసింది. నిఘా పరికరాల కోసం కొనుగోళ్లలో పోలీసులు తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు.
కోర్టుకు సెలవు రోజుల్లో అరెస్ట్ చేయాలని చూస్తున్నారని 48 గంటల పాటు కస్టడీలో ఉంచి ఆ కారణంతో మరోసారి సస్పెండ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడిన 8 మంది వ్యక్తులు అరెస్టు. కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ ఒక జేసీబీ యంత్రము 3 మోటార్ సైకిళ్లు 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అర్ధరాత్రి నుండి జిల్లాలో విస్తృతంగా ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద తనిఖీలు నిరంతరంగా కొనసాగుతున్న పోలీసుల పర్యవేక్షణ. చిత్తూరు జిల్లాలో చెవులు పెద్దగా పెరిగిన ఓ మేకపోతు అందరినీ ఆకర్షిస్తోంది. భారీ మొత్తంలో డబ్బు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ మేకపోతు ఎంత బరువు పెరిగితే అంతే మొత్తంలో అమ్ముడుపోతుంది. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లి వద్ద కూరగాయలు విక్రయించే ఓ దుకాణదారుడు సాదిక్ బాషా ఈ మేకపోతును కొనుగోలు చేసి గ్రామానికి తీసుకువచ్చాడు. కర్ణాటక రాష్ట్రం చింతామణికి వెళ్లి మరీ పొడుగు చెవులున్న ఈ మేకపోతును కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. ఇందుకోసం ఏకంగా 53,000 రూపాయలు వెచ్చించాడు. ఏడాది వయసు ఉన్న ఈ మేకపోతు చెవుల పొడవు 18 ఇంచులు ఉంటుంది. ఈ మేకపోతు బరువు పెరిగే కొద్దీ ధర కూడా అంతే స్థాయిలో పెరుగుతుందని సాదిక్ బాషా చెబుతున్నారు. మేకపోతు పెరిగే బరువును బట్టి కనీసం ₹1,00,000 వరకు ధర పలుకుతుందని ఆయన వివరించారు. ఇంత పెద్ద చెవులున్న మేకపోతును చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో సాదిక్ బాషా ఇంటికి జనాల తాకిడి పెరిగింది. తిరుమల 2వ ఘాట్ రోడ్లో ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్వామివారి దర్శనం ముగించుకొని కొండపై నుంచి వేగంగా దిగుతున్న స్కార్పియో కార్ బోల్తా కొట్టి రైలింగ్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కర్ణాటకకు చెందిన భక్తులకు గాయాలయ్యాయి. కారులో భార్యాభర్తలు 2 పిల్లలు ప్రయాణిస్తుండగా అదృష్టవశాత్తు తండ్రి కొడుకులు క్షేమంగా బయటపడ్డారు. ఫీల్ గుడ్ కథలను తనదైన కోణంలో మలుస్తూ ప్రేక్షకులను మెప్పించగల టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో రాబోతున్న మరో ప్రేమ కథ లవ్ స్టోరీ. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత శేఖర్ కమల రూపొందిస్తున్న ఈ అందమైన లవ్ స్టోరీలో నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. ఆస్ట్రేలియాలో సిడ్నీ వేదికగా జరుగుతున్న 3వ టెస్టులో టీమిండియా ఓటమికి ఎదురెదుతోంది. ఆటలో 4వ రోజైన ఆదివారం 407 పరుగుల లక్ష్యాన్ని టీమిండియాకి కంగారూలు నిర్దేశించగా ఈ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 98/2తో నిలిచింది.